దేశంలో కుల వివక్షత అనేది దారుణంగా తయారైంది. ఏనాడైతే బీజేపీ అధికారం చేపట్టిందో ఆనాడు నుంచి నేటి వరకు కులాల పేర్లు చెప్పి, మతాల పేర్లు చెప్పి జనాలలో తీవ్రమైన ద్వేషాన్ని నింపుతున్నారు. బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి ఈ దళితులు అంటే చిన్నచూపు అయిపోయింది. దళితులంటే వీళ్ళకెందుకు అంత చిన్నచూపు? ఈ భారతదేశ నిర్మాణంలో ముఖ్యమైన ఘట్టం, ముఖ్యమైన చరిత్ర ఏదైనా ఉందంటే భారత రాజ్యాంగ నిర్మాణం. ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మించింది ఒక దళిత నాయకుడు. నాయకుడు కాదు, దళిత బిడ్డ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. అలాంటి ఇంత గొప్ప చరిత్ర కలిగిన దళితులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు ఇంత దారుణంగా ప్రయత్నిస్తున్నారు? ఏనాడైతే బీజేపీ అధికారం చేపట్టిందో ఆర్ఎస్ఎస్ గూండాలు విచ్చలవిడిగా తయారైపోయారు. రీసెంట్ గా ఒక జరిగిన ఘటన, అంతకుముందు ఒకసారి ఇలానే ఒక బీజేపీ నాయకుడు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తీసేసి ఆయన జరుగుతున్న సభలో అంబేద్కర్ గారి ఫోటో పెట్టకూడదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించారు. ఇది అంబేద్కర్ గారికి అవమానం కాదు, మన భారతదేశానికి అవమానం. భారతదేశ ముద్దుబిడ్డ ఆయన. ఈ నేడు రీసెంట్గా ఏంటంటే మల్లికార్జున ఖర్గే గారు ఆయన ఒక సభలో ప్రసంగించి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు ఆ ప్లేస్ ని పసుపు నీటితో పరిశుద్ధం చేయడం ఏంటండి? ఏంటి? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఈ సమాజానికి ఏం చెప్పబోతున్నారు? మీరు ఆ పసుపు నీళ్లతో పవిత్రం కడిగినంత మాత్రాన ఆ దేశం, మీ స్థలం ఏం పవిత్రం అయిపోదు. మీరు గనక ఒకటే చెప్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ గనక మీ పద్ధతి గనక మారకపోతే దేశంలో దాదాపు 70% మంది దళితులే ఉన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలలో దాదాపు 70% మంది దళితులు ఉన్నారు. మీరు చూసుకున్నట్టయితే మీరున్నది 10-15% మంది మాత్రమే. మీరు ఇలా శుద్ధి చేసుకుంటూ పోతే మీరు తిరగడానికి స్థలమే ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి జోలికన్నా వెళ్ళండి, దళితుల జోలికి మట్టికి రామాకండి. దళితుల జోలికి వచ్చారంటే మీకు చావు దెబ్బ గ్యారంటీగా ఉంటది. మీరు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా దళితుల్ని మట్టికి అవమానిస్తే సహించేదే లేదు. భారతదేశంలో దాదాపు 70% మంది దళితులు ఉన్నారు. వారు తలుచుకుంటే గనక మీరు నిక్కర్లు గుర్తుపెట్టుకొని మీరు నిక్కర్లు ఓడదీసి రోడ్డు మీద పరిగెత్తించి కొడతారు. ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే, అలాగే ఆయన వారసులైన మమ్మల్ని దళితులను అవమానిస్తే సహించేదే లేదు. ఈ దేశం నుండి బ్రిటిష్ వారిని ఎలా అయితే పారదోలామో వారికే భయపడలేదు. మీరంతా ఆఫ్టర్ ఆల్ పిల్లబచ్చగాళ్ళు. మీ చెడ్డీలు ఓడదీసి ఈ దేశం నుంచి తరిమి కొడతాం. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు హెచ్చరికగా తీసుకొని మీ పద్ధతులు మార్చుకోండి. మీ పద్ధతిలో మీరుంటే బాగుంటది. లేదా మిమ్మల్ని చెడ్డీలు ఓడదీసి తరిమి కొడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై సంవిధాన్, జై భారత్.